ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. ఈరోజు చేయబోయే వంటకం ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా నేను చేయబోతున్నాను. గుమ్మడి వడియాలతో పులుసు చేయబోతున్నాను. అందరూ కూడా అవి చూసుకుని నేను చేసిన విధానంగా మీరు చేసుకున్నారు అనుకోండి, చాలా బాగుంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను రండి. కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ అండి, పసుపు, కొద్దిగా చింతపండు రసం, కారం పొడి, కొద్దిగా పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, స్పెషల్గా అంటే గుమ్మడి వడియాలండి. ఇవ్వండి స్పెషల్ గుమ్మడి వడియాలు, ఒక టమాటా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేసే ముందు ఇది ఆంధ్ర స్పెషల్ అండి. ఆంధ్ర స్పెషల్ గుమ్మడి వడియాల పులుసు అన్నమాట. ఇప్పుడు సీజన్ కదండి, సీజన్లో కొంచెం వస్తూ ఉంటాయి. అవి గుమ్మడి వడియాలు కూడా ఎలా పెట్టుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. పోసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాకండి గుమ్మడి వడియాలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. బాగా వేపుకున్నారనుకోండి విడిపోతాయి, బాగా వేగకూడదు. కొద్దిగా కలర్ మారేటట్టు వేయించుకోండి. నేను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది, నేను వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా వచ్చాక మనం తీసుకుని పక్కకు తీసుకోవాలి. ఎక్కువగా వేగనవసరం ఏమీ లేదు. వడియాలు ఓన్లీ సాంబార్లోకి, ఓన్లీ పప్పులోకి అనుకుంటున్నారేమో, కాదండి. దీన్ని కూర కూడా చేసుకోవచ్చు. కూర చేసుకునే విధానం కూడా చూడండి, చూపిస్తాను మీకు. కొద్దిగా పోపు దినుసులండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. చూడండి, అన్నీ వేసుకోవాలి. ఈ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఈ వేపుకున్నాక నాకు బాలింతలు కామెంట్ చేశారండి. ఏంటంటే బాలింతలు ఏమేమి తినొచ్చు, ఏమేమి తినకూడదు అని చెప్పారు. నేను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఒక టిప్ చెప్తున్నా బాలింతలకు సంబంధించింది. మనం రైస్ పెట్టుకుంటాం కదండి, రైస్ ఉడికేటప్పుడు వాటర్ వస్తుంది. మనం వాటర్ మరిగించుకున్నాక బియ్యం పోసుకోవాలి. బియ్యం వేసుకున్నాక ఒక పొంగు రాకగానే ఆ వాటర్ తీసి పక్కగా తీసుకుని ఆ వాటర్ మన అన్నంలో పోసుకుని అది తిన్నామనుకోండి, పాలు బాగా పడతాయి అన్నమాట. బాలింతలకి బాగా పనికి వస్తుంది. అలా చేస్తే మంచిది కూడానండి. ఈ రోజుల్లో ఇదివరకు రోజులు అన్నీ ఇప్పుడు వచ్చేసినాయి అండి. ఏమనుకుంటున్నారు, ఇదివరకు రోజులు అయితే సద్దన్నం తినేవాళ్ళం, పచ్చిమిర్చి పెట్టుకుని సద్దన్నంలో తినేవాళ్ళు ఎంతో హాయిగా అనిపించేది. ఇప్పుడు అవన్నీ పోయినాయండి. ఇప్పుడు మళ్ళీ పాతకాలంలో మనం వచ్చేసాం. ఇప్పుడు పాతకాలంలో వంటలు ఇవంటే బాలింతకు సంబంధించింది. ఈ రైస్లు వాటర్ పోసుకుని అన్నం తింటే పాలు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు బాలింతలకు పాలు కూడా రావట్లేదండి. ఏమంటే బిళ్ళలు వేసుకోవాలి, అవి వేసుకోవాలి, ఇవి వేసుకోవాలి అంటున్నారు. అవి కాకుండా మనం ఇవి కూడా పాటించామనుకోండి, కొంచెంలో కొంచెం మనకు ఉపయోగం పడుతుంది కదా. ఒకసారి ట్రై చేయండి. అప్పాడుగా వేసుకుంటాం. కరివేపాకు నన్ను చాలామంది నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 వీక్ అయ్యింది. అయినా సరే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నేను చాలా ఆనందపడుతున్నాను. నేను ఇంకా మీకు ఉపయోగపడేవన్నీ కూడా నేను చేయాలని నేను అనుకుంటున్నాను. నన్ను మీరు ఇలాగే సపోర్ట్ చేశారనుకోండి, నేను మీకు అన్ని విధాలుగా కూడా మీకు పనికొచ్చే విషయాలన్నీ కూడా నేను చెప్తూ మీకు అన్నీ కూడా చేసి చూపిద్దామని నేను అనుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత టమాటా కూడా వేసుకుందామండి. కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పులుసు మూలాని. ఈ టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందామండి. చింతపండు పులుసు కూడా పోసుకుందామండి. కారం కూడా వేసుకుందామండి. కారం కొంచెం తక్కువగానే వేసుకుందామండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కదా,
కారం తక్కువగా వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుందాం. కొంచెం ఇది కొంచెం పొంగు వచ్చేంత వరకు మూత పెట్టుకుందాం. మరిగిందో లేదో చూద్దామండి. రండి. మరిగిందండి, మరిగింది. ఇప్పుడే ఇవి కూడా వేసుకుందామండి. ఎందుకంటే దీనికి కూడా కొంచెం పులుసు కారం అన్నీ పట్టాలి కదా, సాల్ట్ అన్నీ పట్టాలి కదా. ఫస్ట్ నుంచి వేసుకోకుండా వడియాలని మధ్యలో వేసుకున్నాం అనుకోండి, పొంగు వచ్చిన తర్వాత వేసుకున్నాం అనుకోండి, మనం ఇలా తినడానికి కూడా ఇలాగ కనిపిస్తుంది అన్నమాట. ఇది విడిపోకుండా ఉంటుంది అన్నమాట. చూడండి, విడిపోకుండా ఉన్నాయి. ఇవి చూడండి, విడిపోకుండా ఉన్నాయి. ఒక్కోటి మనం అన్నంలో పెట్టుకుని టేస్ట్ చేసుకుంటూ తింటూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. చాలా బాగుంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చేసి ఎలా ఉందో నేను చెప్తానండి. చాలా అంటే చాలా బాగుందండి. నేను చేసిన విధానంగా మీరు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మనకి కూరగాయలు లేవు, ఏమీ లేవు, ఏం కర్రీ చేసుకోవాలని థింక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మన ఇంట్లో ఏముంటే వాటిని ఇలా వెరైటీగా చేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. చాలా బాగుందండి. బాయ్ అండి. See you next video.